Good evening friends, welcome to Easy Maths India channel. Welcome to Easy Maths India channel. సో ఇంగ్లీష్ జేఎల్ కట్ ఆఫ్స్ చూద్దామండి. దయచేసి ఇది 100% కరెక్ట్ అని నేను చెప్పను, బట్ ఒక అవగాహనకు రావడానికి ఇది ఉపయోగపడుతుంది. 99% ఖచ్చితంగా, ఎక్సెప్ట్ వెబ్ ఆప్షన్స్. అంటే కొంతమంది జోన్ 1 వాళ్ళు జోన్ 2కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, కానీ జోన్ 2 వాళ్ళు దాదాపుగా రారు. సో ఎనీహౌ మనం చూద్దామండి కట్ ఆఫ్స్. సో ఓపెన్ టోటల్ 84 పోస్ట్స్ ఉన్నాయండి ఇంగ్లీష్ మల్టీ జోన్ 1లో. సో ఇక్కడ వచ్చేసరికి ఓపెన్లో 18+9 27 ఉంటే 18+9 ఉండే అండి. ఓకే, సో అందులో వచ్చేసరికి మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 292.853 అండి. ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 294.259 అండి. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 6+2 8 ఉండే అండి. సో మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ 267.441 అండి. అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 260.350 అండి. అండ్ బీసీఏకి వద్దామండి. బీసీఏకి వచ్చేసరికి 7 పోస్ట్స్ ఉన్నాయి. సో 7 అంటే 5+2 ఉంటాయి. సో మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 272.242 అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 272.535. ఏంటి ఇది ఫీమేల్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది అని అంటే, ఎస్, ఎందుకంటే మనకు కావాల్సిన ఫీమేల్స్ ఆల్రెడీ ఇంటర్నల్గా ఉన్నారు కాబట్టి ఫీమేల్ కట్ ఆఫ్ ఎక్కువ ఉందండి. అండ్ బీసీబీకి వచ్చేసరికి 7 పోస్ట్స్ ఉన్నాయండి. సో 7 పోస్టులలో 5+2గా స్ప్లిట్ చేయొచ్చు. అండ్ మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 282.958 అండి. ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 274.019 అండి. సో ఇవన్నీ మార్క్స్ మీరు ఆల్రెడీ మీ జిఆర్ఎల్లో చూసుకోవచ్చు, వాళ్ళ ర్యాంక్ ఎంత ఉందో అనేది. ఓకేనండి. బీసీసీలో ఒకటే పోస్ట్ ఉందండి, ఆ ఒక పోస్ట్ ఫీమేల్ కేటగిరీ ఆక్యుపై చేశారు. సో 278.228 అండి. అండ్ బీసీడీలోకి వచ్చేసరికి 5 పోస్ట్స్ ఉన్నాయి. సో అవి 4+1గా స్ప్లిట్ చేయొచ్చు. మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 284.435, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 285.690 అండి. అండ్ బీసీఈలోకి వచ్చేసరికి 2+1 ఉన్నాయండి. మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 275.054 అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 273.869 అండి. నెక్స్ట్ ఎస్సీ వచ్చేసరికి 12 ఉన్నాయి, 8+4గా స్ప్లిట్ చేయొచ్చు. సో మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 274.090, ఫీమేల్ వచ్చేసరికి 263.966 అండి. అండ్ నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసరికి 9 పోస్ట్స్ ఉన్నాయి. సో 6+3గా డివైడ్ చేయొచ్చు. మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 263.154 అండి. అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 254.585 అండి. అండ్ నెక్స్ట్ విహెచ్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉందండి. సో అది ఫీమేల్ ఆక్యుపై చేశారు, 198.589. అండ్ నెక్స్ట్ హెచ్హెచ్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉందండి. సో అది ఫీమేల్ ఆక్యుపై చేశారు, 209.076. ఓహెచ్ వచ్చేసరికి 1 పోస్ట్ ఉందండి, అండ్ అది మేల్తో ఆక్యుపై చేయబడింది, 267.513. అండ్ ఎంహెచ్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉంది, కట్ ఆఫ్ వచ్చేసరికి అది మేల్ ఆక్యుపై చేశారు, 162.761 అండి. స్పోర్ట్స్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉంది, కట్ ఆఫ్ వచ్చేసరికి అంటే ఫీమేల్ ఆక్యుపై చేశారు, 255.620 అండి. సో ఇంగ్లీష్ మల్టీ జోన్ 2 కట్ ఆఫ్ చూద్దామండి. సో 22 ఉన్నాయి. 22లో 15+7గా డివైడ్ చేయొచ్చు. మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 293.225, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 289.828 అండి. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 7 ఉన్నాయి, 5+2. సో కట్ ఆఫ్ వచ్చేసరికి 262.490, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 258.802 అండి. బీసీఏలోకి వచ్చేసరికి 4+1 అండి కట్ ఆఫ్. మేల్ వచ్చేసరికి 266.849, ఫీమేల్ వచ్చేసరికి 267.149. అండ్ బీసీబీలోకి వచ్చేసరికి 4+1 అండి. మేల్ కట్ ఆఫ్ వచ్చి 286.134, ఫీమేల్ వచ్చేసరికి 288.866 అండి. బీసీసీ ఒకటే పోస్ట్ ఉందండి. సో అది ఫీమేల్తో ఆక్యుపై చేయబడింది, 265.965. అండ్ బీసీడీలోకి వచ్చేసరికి 5 పోస్ట్ ఉంటే 4+1. మేల్ కట్ ఆఫ్ వచ్చి 280.590, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 288.866 అండి. అండ్ బీసీఈలోకి వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. సో ఆ 2 పోస్టులు కూడా ఫీమేల్తో ఆక్యుపై చేయబడింది, సో అది 280.590 అండి. సో ఎస్సీలోకి వచ్చేసరికి 10 పోస్ట్ ఉన్నాయి, 7+3గా స్ప్లిట్ చేయొచ్చు. సో మేల్ కట్ ఆఫ్ వచ్చి 268.476, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 268.547 అండి.
సో ఎస్టీలోకి వచ్చేసరికి 5+2గా స్ప్లిట్ చేయొచ్చు, 7 పోస్టులు ఉంటాయి. మేల్ కట్ ఆఫ్ వచ్చి 247.715 అండి. అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చి 247.423 అండి. ఓకే. అండ్ నెక్స్ట్ విహెచ్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉందండి. సో ఒక పోస్టు ఫీమేల్తో ఆక్యుపై చేయబడింది. అది ఎంత మార్క్స్ అంటే 212.179 అండి. అండ్ హెచ్హెచ్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి క్యారీ ఫార్వర్డ్ అయింది, అంటే లాస్ట్ టైం నుంచి క్యారీ ఫార్వర్డ్ అయింది. సో అక్కడ వచ్చేసరికి మేల్ కట్ ఆఫ్ 229.545 అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 232.926 అండి. అండ్ ఓహెచ్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉందండి. కట్ ఆఫ్ వచ్చేసరికి 263.896 అంటే మేల్ ఆక్యుపై చేయబడ్డారు. సో స్పోర్ట్స్ వచ్చేసరికి ఒకటే పోస్ట్ ఉంది. కట్ ఆఫ్ వచ్చేసరికి 235.452 ఫీమేల్తో ఆక్యుపై చేయబడింది. సో ఇదండి. సో మల్టీ జోన్ 1-2 ఇంగ్లీష్ కట్ ఆఫ్. సో మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇదండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది 100% ట్రూ అని నేను చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. బట్ మ్యాక్సిమం కరెక్ట్ ఉంటుందండి. అండ్ దయచేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఏదైనా డిఫరెన్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ చేంజ్ చేసి వీడియోస్ పెడతాను ఏదైనా తప్పు ఉంటే కనుక. ఓకేనండి. అండ్ దయచేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే. ఏదైనా మీ ఇంగ్లీష్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో నేను ఇందాక వేరే సబ్జెక్ట్స్ చేస్తున్నాను, అడిగేటప్పుడు అడుగుతున్నారు అండ్ నేను వీడియో చేస్తున్నాను, బట్ అది ఎవరు షేర్ చేయట్లేదు. వ్యూస్ వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నాయి. ఎనీహౌ నేను వ్యూస్ కోసం ఎవరి కోసమో నేను చేయట్లేదండి. ఓకే. సో మీకు అది చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఏదో గ్రూప్లో, సో వాళ్ళందరూ చూసుకుంటారండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఫర్దర్ ఇంకేమైనా అప్డేట్స్ ఫ్యూచర్లో కూడా 1:2 ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.